విశాఖలో డ్రగ్స్ దొరికిన సందర్భంలో పెట్టినటువంటి కొన్ని పోస్టులు చూస్తే యువజన కొకైన్ పార్టీ బ్రెజిల్ నుంచి విశాఖ ఎలా తెప్పించింది, సినిమాలో విలన్లు కూడా వీళ్ళలా నటించరేమో అంటూ డ్రగ్స్కి సంబంధించి తీసుకొచ్చింది. అందులో బ్రెజిల్ డ్రగ్ మాఫియాలో డీల్ మాట్లాడింది వైఎస్ సునీల్ రెడ్డి బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకి తెచ్చే బాధ్యత విజయసాయి రెడ్డి, డబ్బులు పోగేసే జగన్మోహన్ రెడ్డి, విశాఖ పోర్టు నుంచి ఏపీ మొత్తం పంచే బాధ్యత సజ్జల భార్గవరెడ్డి అంటూ అప్పుడే పెట్టినటువంటి పోస్టులు. అట్లాగే నాడు తాలిబన్ టు తాడేపల్లి 2021 విజయవాడలో 21,000 కోట్ల హెరాయిన్, నేడు బ్రెజిల్ టు తాడేపల్లి 2024 విశాఖలో 1.6 లక్ష కోట్ల రూపాయల కొకైన్ అంటూ పెట్టుకొచ్చినటువంటి పోస్టులు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడిన తాడేపల్లి ప్యాలెస్ లింకులే బయటపడుతున్నాయి. మరి ఎందుకని బొక్కలో తేయలేదు జగన్మోహన్ రెడ్డిని, ఎందుకని తీసుకెళ్ళలేదు? ఫైనల్గా అది అక్కడోడు ఎవడో తేలింది, అది వదిలేశారు. ఇప్పుడు దాన్ని ఇక్కడ రాజకీయంగా ముద్రలు వేస్తూ కూర్చున్నారు. మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా దాంతో క్రియేట్ చేసేటటువంటి పోస్టులు దాంతో నడిచింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు జగన్ నిర్దోష అనడానికి, జగన్ మీద దోష అంటే కదా నిర్దోష అనడానికి లేదు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ విశాఖ కంటైనర్కి సంబంధించి కూడా లేదు, అసలు అందులో అయితే డ్రగ్సే లేదు. అంతకుముందు అయితే డ్రగ్స్ ఉన్నాయి కానీ ఆంధ్రాకి సంబంధం లేదు, ఇదేమో డ్రగ్సే లేవు. ఓవరాల్గా ఇప్పుడు ఈ ఉదంతాల ద్వారా తెలుస్తున్నటువంటి నిజమేంటి? నేను అనేక సార్లు ప్రస్తావించిన పదం నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం మాత్రం ఆ రోజు చుట్టొస్తుంది.